వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా సబ్జెక్ట్ వైజ్ ఈరోజు క్లాస్ 6 అండ్ పాలిటీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆల్రెడీ 5 క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు 6th క్లాస్ అండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దాదాపుగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి వేరు, పూర్తిగా వేరు పరస్పర పూరకాలు అంటే కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి సహకారం కానీ రెండు ఒక్కటే అని. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఏంటంటే పరస్పర పూరకాలు. ఎందుకంటే 1980 మినర్వా మిల్ కేసులో అంటే ఈ రెండు ఒకదానికొకటి కలిసి పనిచేయాలి అని సుప్రీంకోర్టు, అంటే ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయని సుప్రీంకోర్టు తన తీర్పులో మినర్వా మిల్ కేసులో క్లియర్గా చెప్పిందండి. మినర్వా మిల్ కేసులో అంటే ఈ రెండు ఎట్లాంటివి అంటే ఒక రథానికి చక్రాలు లాంటివి, రెండింటి మధ్య సామరస్యంతో కూడిన సమతౌల్యత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ప్రధాన లక్షణం అని మినర్వా మిల్ కేసులో చెప్పిందండి క్లియర్గా. అంటే రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీలా, అంటే ఒకదానికొకటి కలిసి పనిచేయాలి అనేసి, అంతేగాని రెండు వేరు ఇది కాదు, టాపిక్స్ కాదు, రెండు ఒకదానికొకటి కలిసి పనిచేయాలి, ఒక రథానికి చక్రాలు లాంటివి అని ఈ మినర్వా మిల్ కేసులో జడ్జిమెంట్లో తీర్పులో చెప్పారండి ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియను సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు అన్నాడు. మనం ఆల్రెడీ ఒకసారి చెప్పాం, అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ. ఇంకోసారి క్లియర్గా మనం తెలుసుకుందాం, ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేసాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడాన్ని రాష్ట్రపతి తన ఉత్తర్వు ద్వారా తొలగిస్తాడండి. రాష్ట్రపతి తన యొక్క ఉత్తర్వు ద్వారా తొలగిస్తాడు. సో ఈ ఉత్తర్వులు ఎలా ఇస్తాడు అంటే దీనికంటే ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుందండి. ఏంటంటే పార్లమెంట్లో ఫస్ట్ దీనికంటే సుప్రీంకోర్టు తొలగించడానికి ఆమోదం తెలపాలి. దీని కొరకు ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగిస్తామనే ప్రతిపాదన చేయాలండి ఫస్ట్. దాని కొరకు లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, అదే రాజ్యసభలో అయితే 50 మంది సభ్యులు మద్దతు ఉండాలి. ఈ విధంగా తొలగింపు ప్రతిపాదన చేశాక ఏంటంటే ఈ ప్రతిపాదనను సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే స్పీకర్ ఆమోదిస్తాడు లేదా తిరస్కరిస్తాడు. ఒకవేళ ఆమోదిస్తే అతను ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇది థర్డ్ స్టెప్, కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు నెక్స్ట్ వచ్చేసరికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయ కోవితో 3 మెంబర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన ఆరోపణలపైన అంటే ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే ఈ కమిటీ అభియోగం సమంజసమే అని ఒకవేళ అభిప్రాయపడితే 4th స్టెప్లో పార్లమెంట్కి పంపిస్తారు. పార్లమెంట్లో అంటే లోక్సభలో అండ్ రాజ్యసభలో రెండింట్లో కూడా 2/3 మెజార్టీతో ఆమోదం పొందాలి. ఆమోదం పొంది దాన్ని రాష్ట్రపతికి విన్నపం పంపిస్తారు వీళ్ళు, సరే ఇలా మేము ఆమోదం చేసామని. అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా తొలగిస్తాడు. ఇది లాంగ్ ప్రొసీజర్, అంటే అంత సింపుల్ కాదు. దీనికి ఏంటంటే న్యాయశాఖ నెక్స్ట్ శాసనశాఖ కార్యనిర్వాహక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ కోసం ఈ విధానాన్ని, అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ అనేది చాలా కాంప్లెక్స్గా పెట్టారు. అంత సింపుల్గా కాకుండా ఇష్టానుసారంగా తీయడం కాదు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే తొలగింపు ఉత్తర్వును రాష్ట్రపతి జారీ చేస్తారు. ఇది ప్రొసీజర్లో ఉందండి. ఇది పార్లమెంట్ తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి విచారణ చేస్తారు. ఇది కాదండి. ఇది నెక్స్ట్ ఆప్షన్, తొలగింపు కేవలం దుష్ప్రవర్తన లేదా ఆసక్తిగా అసమర్థత. అంటే వీళ్ళు తొలగింపుకి ఫస్ట్ చేసే ప్రతిపాదనలోనే కంపల్సరీగా ఏంటంటే దుష్ప్రవర్తన, ఇది కంపల్సరీ. దుష్ప్రవర్తన లేదా అసమర్థత, ఈ 2 అంశాల మీదే వీళ్ళు తొలగించగలరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. దుష్ప్రవర్తన లేదా అసమర్థత, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. తొలగింపు తీర్మానంపై పార్లమెంట్లో చర్చ కనుగొంటుండే. ఓకే, సో ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ఆప్షన్, రాష్ట్రపతి విచారణ చేయడు. స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించి పార్లమెంట్లో దాని కమిటీ యొక్క అభిప్రాయాన్ని పార్లమెంట్ ముందు ఇస్తే పార్లమెంట్లో లోక్సభలో గాను రాజ్యసభలో రెండింట్లో కూడా 2/3 మెజార్టీతో ఆమోదం పొందిందని వాళ్ళు విన్నపాన్ని రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగిస్తాడు. అంటే కారణాలు ఏంటంటే అసమర్థత లేదా దుష్ప్రవర్తన, ఈ 2 అంశాలపైనే వీళ్ళు తొలగించే ఛాన్సెస్ ఉంటుంది. దుష్ప్రవర్తన, ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానాన్ని అభిప్రాయాన్ని ఎప్పుడు తీసుకుంటాడు? ఇది చాలా అంటే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి కోరవచ్చు ఏదైనా విషయంలో. ఎటువంటి విషయాల్లో కోరవచ్చు అంటే మనం జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కానీ సబ్జెక్ట్ నేర్చుకుని నెక్స్ట్ టైం క్వశ్చన్స్ ఈ టాపిక్లో వచ్చినప్పుడు క్లియర్గా కవర్ అవుతాయి. అసలు ఈ ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి 2 అంశాల్లో అభిప్రాయం కోరుతాడండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా శాసనం లేదా విషయం అత్యంత ప్రాముఖ్యం గలది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు అయింది, లేకపోతే నిర్భయ ఘటన అయింది. ఇలాంటి అత్యంత ప్రాముఖ్యత గల అంశాలపైన సుప్రీంకోర్టుకి సలహాలు కోరవచ్చు రాష్ట్రపతి. ఏదైనా శాసనం కూడా అంటే చట్టాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి సలహా కోరవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు, అంటే రాజ్యాంగం 1950లో వచ్చింది కదా, రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదిరిన సంధి, ఒప్పందం, కార్యనిర్వాహం, అంటే రాజ్యాంగం సెట్ అవ్వకముందు అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏదైనా సంధి కానీ, ఒప్పందం కానీ, లేదా కార్య వ్యవహారం కానీ ఇటువంటి అంశాలపైన కూడా రాజ్యాంగం ఏర్పడ ముందు ఇటువంటి సంధులు, ఒప్పందాలపైన కూడా సలహా కోరవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో మొదటి విషయంలో అంటే ఈ అత్యంత ప్రాముఖ్యత గల అంశం పైన సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సలహా ఇవ్వచ్చు లేదు. ఈ ఫస్ట్ విషయంలో కంపల్సరీ ఏం కాదు, సుప్రీంకోర్టు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. కానీ సెకండ్ విషయంలో అంటే రాజ్యాంగం ఏర్పడముండే సంధి, ఒప్పందాలు ఇటువంటి విషయాల్లో మాత్రం కంపల్సరీగా సలహా ఇవ్వాలి. సెకండ్ విషయంలో మాత్రం కంపల్సరీ సలహా ఇవ్వాలి. కానీ రాష్ట్రపతి సలహాను పాటించాలనే అవసరం లేదు. సలహా ఇచ్చి సుప్రీంకోర్టు సలహా ఇస్తే కేవలం సలహా మాత్రమే, రాష్ట్రపతి పాటించాలని లేదు, కంపల్సరీ పాటించాలని. ఇప్పుడు వరకు ఈ విధంగా అంటే సలహా ఎన్నిసార్లు కోరాడంటే 15 టైమ్స్ కోరాడండి. అందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2G స్పెక్ట్రమ్ కేసులో కూడా కోరాడు లేటెస్ట్గా 15 టైమ్స్. ఓవరాల్ రామ్ జన్మభూమి ట్రస్ట్ విషయంలో కోరారు, అది రామ్ జన్మభూమి వివాదం విషయంలో. ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆర్టికల్ 143 కింద సలహా 2 అంశాల్లో కోరవచ్చు. మొదటిది అత్యంత ప్రాముఖ్యత గల అంశం లేదా సంధి, ఒప్పందం, రాజ్యాంగం ఏర్పడము సంధి, ఒప్పందం విషయంలో అత్యంత ప్రాముఖ్యత గల అంశమైన సుప్రీంకోర్టు సలహా ఇస్తే ఇవ్వచ్చు, నాట్ కంపల్సరీ, లేకపోతే లేదండి. కానీ సెకండ్ విషయం అంటే ఈ రాజ్యాంగం సంధి, ఒప్పందం, రాజ్యాంగం ఏర్పడము సంధి, ఒప్పందం కంపల్సరీ ఇవ్వాలి. ఈ సలహా అనేది కేవలం సలహా మాత్రమే, తప్పక అనుసరించాలని లేదు రాష్ట్రపతి. ఇది ఈ టాపిక్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యాంగంలో 12వ అధికారంలో పేర్కొన్న రాజ్యం అంటే ఇక్కడ మనం ఇదేంటంటే అత్యంత ఆప్షన్ ఏంటంటే మనం క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థాన అభిప్రాయం తీసుకున్నప్పుడు ఈ అభిప్రాయం కట్టుబడవలసి ఉంటుంది. కంపల్సరీ ఏం కాదు, కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అభిప్రాయం తెలపడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించవచ్చు. అభిప్రాయాన్ని ఆయన మంత్రిమండలి పంపాలి, ఇది కూడా ఆన్సర్ కాదు. అభిప్రాయం తెలపడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించవచ్చు అంటే 2 విషయాల్లో నిరాకరించలేదు, ఒక విషయం కంపల్సరీ. కాబట్టి ఈ అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సినది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి టఫ్ క్వశ్చన్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే కాన్సెప్ట్ అనేది కొద్దిగా క్లియర్గా అర్థం కావాలి. అభిప్రాయాన్ని కట్టుబడి ఉన్న క్లియర్గా ఉంది. థర్డ్ చూసి మీరు నిరాకరించవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ అంటే అత్యంత ప్రాముఖ్యత గల అంశంలో నిరాకరించవచ్చు. కానీ ఈ సంధి, ఒప్పందం విషయంలో మాత్రం నిరాకరించలేదు కాబట్టి పూర్తి 100% ఇది సాటిస్ఫై కావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో 12వ అధికరణం కింద రాజ్యం నిర్వచనం పరిగణలోకి రాంది ఏది అంటే ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం రాజ్యం గురించి డెఫినేషన్ లాస్ట్ టైం కూడా ఒక బిట్లో. రాజ్యాంగంలో థర్డ్ భాగంలో అంటే థర్డ్ పార్ట్లో ఆర్టికల్ 12 నుంచి 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి అండి, ఫండమెంటల్ రైట్స్ గురించి. అందులో ఫస్ట్ ఆర్టికల్ 12 ఏంటంటే రాజ్యం డెఫినేషన్. ఈ విషయం ఆల్రెడీ చెప్పాం. స్టేట్ యొక్క డెఫినేషన్, రాజ్యం యొక్క నిర్వచనం ఇస్తారు. ఈ రాజ్యం అంటే ఏంటంటే భారత ప్రభుత్వ సంస్థలు అంటే కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్వాహక శాఖ, కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక అధికార సంస్థలు ఇవన్నీ కూడా వస్తాయి. భారత ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, శాసన కార్యనిర్వాహక వర్గాలు, అలాగే స్థానిక పంచాయతీల వరకు అంటే స్థానిక అధికార సంస్థలు, అలాగే ప్రభుత్వం ఏర్పడే భాగస్వామ్యం గల సంస్థలు అంటే LIC, ONGC ఇటువంటివి కూడా ఏర్పడతాయి. సో ఇక్కడ మనం ఆప్షన్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి రానిది ఏది అన్నాడు కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, భారత్ పార్లమెంట్ కాదు, భారత్ అత్యున్నత కోర్టులు కూడా ఒక రాజ్య నిర్వచనంలోకి వస్తాయి. ఓన్లీ ఆప్షన్ థర్డ్ ఉద్యోగుల అసోసియేషన్. సో థర్డ్ ఆప్షన్ అండి ఇది. క్లియర్గా మనకు అందుకే ప్రతిదీ నేర్చుకోవాలి. రాజ్యం అంటే ఏంటి ఆల్రెడీ ఒకసారి ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, చట్టం అంటే ఏంటి ఆర్టికల్ 13 ప్రకారం,
రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రత్యేకంగా పిల్ గురించి పేర్కొంటుందంటే అలాంటి అధికరణం ఏం లేదు. 7 అనేది రాంగ్ అండి. అలాంటి అధికరణం ఏది లేదు. పిల్ గురించి రాజ్యాంగంలో ఏమి స్పెషల్గా మెన్షన్ చేయలేదు. ప్రజా ప్రయోజన వాద్యం గురించి. సో 4th ఆప్షన్ ఇది. ప్రొహిబిషన్ రిట్ ఎవరికి వ్యతిరేకంగా వేయవచ్చును. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిట్స్ అనే కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు రిట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 4 రిట్స్ కూడా మనం కంపల్సరీగా హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరారీ ఈ 4 కూడా కంపల్సరీ దేనికి ఏంటి అనేది. ఇక్కడికి వచ్చేసరికి మనం హేబియస్ కార్పస్, మాండమస్ ఆల్రెడీ చెప్పాం. ఈ ప్రొహిబిషన్ అంటే ఏంటంటే దీని మీనింగ్ ప్రొహిబిషన్ రిట్ అనేసరికి నిషేధించటం అని వస్తుందండి తెలుగులో అర్థం. నిషేధించటం అంటే దీన్ని ఎగ్జాక్ట్గా ప్రొహిబిషన్ రిట్ ఏం చేస్తుందంటే రిట్స్ మనం తెలుసు కదా, ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ రిట్స్ అనేవి మనకు న్యాయస్థానాలు అంటే ఉన్నత న్యాయస్థానాలు మాత్రం హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే జారీ చేస్తున్నాయి. ఆర్టికల్ 32 ప్రకారం నెక్స్ట్ హైకోర్టు కూడా అలాగే జారీ చేస్తుంది. ఇంకా కింద కోర్టులకు మాత్రం ఇంకా అంటే ఛాన్స్ ఉంది కానీ పార్లమెంట్ ఇవ్వాలి, ఆ పవర్ని ఇవ్వట్లేదు. సో ఇప్పటికైతే సుప్రీంకోర్టు, హైకోర్టులు మాత్రమే రిట్స్ జారీ చేస్తున్నాయి. యాక్చువల్ ప్రొహిబిషన్ రిట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే నిషేధించడం అని తెలుగులో వస్తుంది. అంటే దిగువ న్యాయస్థానాలు లేదా ట్రిబ్యునల్స్ ఉంటాయి కదండి, అంటే లోయర్ కోర్ట్స్ కానీ ట్రిబ్యునల్స్ కానీ తమ అధికార పరిధిని మించి అంటే తమ యొక్క జ్యుడిషియరీని మించి వ్యవహరిస్తే వాటిని నిరోధించడానికి ఉన్నత న్యాయస్థానం జారీ చేస్తుంది. అంటే దిగువ న్యాయస్థానాలు ట్రిబ్యునల్స్ తమ జ్యుడిషియల్ అంటే తమ అధికార పరిధి దాటి అంటే వ్యవహరించాయనుకోండి, వాటిని నిరోధించడానికి ఉన్నత న్యాయస్థానాలు జారీ చేస్తుందండి. ఈ రిట్ అనేది ఉన్నత న్యాయస్థానాలు జారీ చేస్తాయి. అంటే ఇవి ఎవరికి జారీ చేస్తారంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే దిగువ లోయర్ కోర్ట్స్కును లేదా ట్రిబ్యునల్స్కి అంటే సెమీ జ్యుడిషియరీకి ఇటువంటి వాటికి మాత్రమే వీటిని జారీ చేస్తారు. అంతేగాని ఈ రిట్ని పరిపాలన సంబంధమైన అధికారులకు కానీ, శాసన సంబంధ సంస్థలకు కానీ, ప్రైవేట్ వ్యక్తులకు కానీ లేకపోతే సంస్థలకు కానీ జారీ చేయలేరు. పరిపాలన సంబంధ అధికారులకి, శాసన సంబంధ అధికారులకి లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి వీళ్ళకి ఎవరికి కూడా జారీ చేయలేరు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కేవలం ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయలేరు, సంస్థలకు కూడా జారీ చేయలేరు. కేవలం దిగువ న్యాయస్థానాలు లేదా ట్రిబ్యునల్స్కి మాత్రమే జారీ చేయగలరు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి ప్రొహిబిషన్ రిట్ ఎవరికి వ్యతిరేకంగా వేయవచ్చు అంటే పాక్షిక న్యాయ అధికార సంస్థలు మరియు న్యాయస్థానాలు. అంతేగాని పరిపాలన యంత్రాంగానికి చేయలేరు, ప్రభుత్వ సంస్థలు చేయరు. న్యాయ మరియు పరిపాలన సంస్థలకు చేయలేరు. కేవలం పాక్షిక న్యాయ అధికార సంస్థలు మరియు న్యాయస్థానాలు మాత్రమే ప్రొహిబిషన్ రిట్ను జారీ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింది వాటిలో ఏ రాష్ట్రానికి కేవలం ఆ రాష్ట్రానికి వర్తించే ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ నిబంధనలు ఉన్న రాష్ట్రాలు అనేవి ఇది పార్ట్ 21 రాజ్యాంగంలో పార్ట్ 21లో ఆర్టికల్ 371 నుంచి 371J వరకు ఇవి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంతకుముందు 11 స్టేట్స్, తెలంగాణతో కలిపి 12 స్టేట్స్ అనుకుంటా ప్రత్యేక నిబంధనలు జారీ చేస్తున్నారు. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ ఏది అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ మనం ఒకసారి క్లియర్గా మనం నేర్చుకుందాం కూడా. ఆర్టికల్ 371 ఎవరికంటే గుజరాత్ అండ్ మహారాష్ట్ర సంబంధించి వాళ్ళకి స్పెసిఫిక్ అంటే ప్రత్యేకంగా వాళ్ళకంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి రాజ్యాంగంలో. మహారాష్ట్ర మరియు గుజరాత్. 371A అంటే వాళ్ళకంటే స్పెషల్ కొన్ని ప్రయోజనాలు ఉంటాయండి. వాళ్ళంటే ఇప్పుడు అక్కడ ఏమైనా ఏరియాస్ ఉంటే వెనకబడిన ప్రాంతాలు వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు ఇప్పించడం అట్లాంటివి. 371A నాగాలాండ్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక క్వశ్చన్ ఎవ్రీ ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాడు. 371B అస్సాంకి ఇది ఆర్టికల్ 371B ప్రకారం ప్రత్యేక నిబంధనలు కొన్ని రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే వాళ్ళకి అస్సాంకి వచ్చేసరికి SC ST కులాలకి అంటే అక్కడ కొండ ప్రాంతాలు ఉంటారు కదా వాళ్ళకి రిజర్వేషన్లు, ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజలకి అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్, ఇటువంటి వెనకబడిన వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్. అంటే వేరే స్టేట్స్తో పోలిస్తే వీళ్ళకి స్పెషల్గా కొన్ని నిబంధనలు ఎక్స్ట్రా ఉంటాయి. 371C మణిపూర్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 371D అండ్ ఏపీ అండి. ఆంధ్రప్రదేశ్ 371D అండ్ అలాగే 371G వచ్చేసరికి మిజోరాం, 371I గోవా, 371J కర్ణాటక. మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి.
సారీ, ఇంకొకటి ఉండిపోయింది. 371F. 371F వచ్చేసరికి సిక్కిం. చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా పాలిటీలో ఈ టాపిక్ లేకుండా చాలా వరకు క్వశ్చన్స్ రావు. ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు అని ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ వచ్చేసరికి 4th ఆప్షన్ డైరెక్ట్గా అడిగేస్తుంది. ఈ ఆర్టికల్ మహారాష్ట్ర మరియు గుజరాత్కి సంబంధించి ఎన్నో ఆర్టికల్ ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి, లేకపోతే గోవాకు సంబంధించి ఎన్నో ఆర్టికల్ ఉంది. మనం సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. కర్ణాటక 371J, 371I గోవా, తర్వాత మిజోరాం G, నెక్స్ట్ సిక్కిం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ D అండ్ E, 371D అండ్ E. అది నెక్స్ట్ రాజ్యాంగంలో తెలిపిన విధంగా భారత గణతంత్ర రాజ్యం ఒక రాష్ట్రాల ఐక్యరూపం యూనియన్. ఇది డైరెక్ట్గా చాలా ఇంపార్టెంట్. ఇది మన భారత సమాఖ్య అనేది రాష్ట్రాల యూనియన్ అండి. ఈ విషయం మనకు తెలుసు. ఆర్టికల్ 1 ప్రకారం భారత సమాఖ్య అనేది రాష్ట్రాల యూనియన్. అంటే క్లియర్గా సమాఖ్య అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మన రాజ్యాంగంలో. మన రాజ్యాంగంలో ఏం మెన్షన్ చేశాడంటే భారత్ అనేది రాష్ట్రాల ఐక్యరూపం, అంటే రాష్ట్రాల యూనియన్. అంటే ఇది అమెరికా సమాఖ్య వలె రాష్ట్రాల మధ్య ఒప్పందంతో ఏర్పడలేదు ఇది. అంటే అమెరికాలో ఏంటంటే రాష్ట్రాలన్నీ కూడా ఎప్పుడైనా విడిపోవాలనుకుంటే ఆ దేశం నుంచి విడిపోవచ్చు ఒప్పందంతో. అలాగని మన దేశంకి వచ్చేసరికి సమాఖ్య నుంచి రాష్ట్రాలకి విడిపోయే అధికారం లేదు. మన దగ్గర విడిపోయే అధికారం, ఏదైనా స్టేట్ విడిపోదాం అనుకున్న దేశం నుంచి విడిపోలేదు. అటువంటి రాజ్యాంగం మనం పొందుపరిచాం. అదే అమెరికాలోకి వచ్చేసరికి రాష్ట్రాల మధ్య ఒప్పందం. వాళ్ళు కావాలనుకుంటే అక్కడ రెఫరెండంలు పెట్టి అమెరికా నుంచి విడిపోవాలనుకుంటే ఏదైనా రాష్ట్రం విడిపోవచ్చండి. నెక్స్ట్ ఏ రాష్ట్ర శాసనసభలో అయినా ఉండాల్సిన కనిష్ట స్థానాలన్నీ. ఇది అంటే కొద్దిగా టిపికల్ క్వశ్చన్. అంటే దీన్ని ఏంటంటే వాడు క్లియర్గా మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే ఆన్సర్ ఇక్కడికి వచ్చేసరికి 60 అండి ఇది ఆన్సరు. కానీ వీళ్ళు ఏంటంటే అంత క్లియర్గా ఏమీ మెన్షన్ చేయలేదు. అంటే కొన్ని రాష్ట్రాలు ఇది క్వశ్చన్ కొద్ది జిగ్జాగ్ లాంటిదే. కానీ మనం ఎలా అంటే ఇప్పుడు రాజ్యాంగంలో యాక్చువల్గా ఏంటంటే 6th పార్ట్లో ఈ రాష్ట్రాల శాసనసభ గురించి ఉంటుంది. 168 నుంచి 212 వరకు ఆర్టికల్స్. అంటే రాష్ట్ర శాసనసభ నిర్మాణం, కూర్పు, కాలపరిమితి, విధులు, హక్కులు అందులోనే మెన్షన్ చేశాడు. శాసనసభలో కనిష్ట సభ్యులు 60 మంది, గరిష్ట సభ్యులు 500 మంది వరకు, 60 నుంచి 500 మంది వరకు ఉండొచ్చు. సో దీని ప్రకారం ఏంటంటే క్లియర్గా ఆన్సర్ అనేది 60, అదే ఆన్సరు. కాకపోతే కొన్ని చిన్న మరీజ్ అంటే జనాభాలో తక్కువ ఉన్న శాసనసభలు వాళ్ళకి ప్రత్యేకంగా కొద్ది స్పెషల్గా మెన్షన్ చేసి, అంటే వాళ్ళకి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నెక్స్ట్ గోవా ఇటువంటివి ఏంటంటే 30 మెంబర్స్తో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వీళ్ళ దగ్గర 30 మెంబర్స్తో ఉన్నారండి, తక్కువ ఉన్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఏ రాష్ట్ర శాసనసభలోనే కానీ వీళ్ళు ఏంటంటే మరీ తక్కువ కొండ ఏరియాలు, ట్రైబల్ ఏరియాస్ అక్కడ జనాలు ఉండరు కాబట్టి అక్కడ శాసనసభలు ఆ విధంగా ఉంటాయి. 60 లేవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ మాత్రం క్లియర్గా 60 రాజ్యాంగం మెన్షన్ చేశారు. ఒక శాసనసభలో భారతదేశంలో ఏ శాసనసభలో అయినా 60 మంది నుంచి 500 మంది వరకు, కనిష్టంగా 60 మంది, గరిష్టంగా 500 మంది ఉండొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. పార్లమెంట్ ఎప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనకి ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతుంటాడు. ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర జాబితాలో నార్మల్గా అయితే పార్లమెంట్ ఎటువంటి చట్టం చేయలేదు, ఓన్లీ కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోనే చేయగలదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం చేయొచ్చు. ఆ ప్రత్యేక సందర్భాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు, అంటే రాజ్యసభ తీర్మానం చేసి రాష్ట్ర జాబితాలో ఏదైనా అంశం జాతీయ ప్రాముఖ్యత గల అంశంగా గుర్తించి దానిపై పార్లమెంట్ శాసనం చేయాలి అని నిర్ణయించింది అనుకోండి. ఏదైనా ఒక అంశం అంటే రాష్ట్ర జాబితాలోని ఒక అంశం జాతీయ ప్రాముఖ్యత అంశంగా రాజ్యసభ గుర్తించి దానిపైన పార్లమెంటు శాసనం చేయాలి అని నిర్ణయించిన సందర్భాల్లో ఆ రాష్ట్ర జాబితాల అంశం పైన పార్లమెంట్ శాసనం అంటే చట్టాలు చేయొచ్చండి. అదొక టాపిక్ అంటే చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ అంటే ఫస్ట్ కేసు ఏంటంటే రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు ఆర్టికల్ 249 ప్రకారం ఇది మీరు రాష్ట్ర జాబితాలో చట్టం చేయాలి అని పార్లమెంట్కి రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు, అంటే అది ఎప్పుడు తీర్మానాలు చేస్తారంటే ఏదైనా జాతీయ ప్రాముఖ్యత అంశం, ఒక టాపిక్ రాష్ట్ర జాబితాల అంశం జాతీయ ప్రాముఖ్యత గల అంశం అనిపించింది అనుకోండి, వాళ్ళు తీర్మానం చేసి చెప్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా రాష్ట్ర జాబితాల అంశాలపైన చట్టాలు చేయొచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ కేసు. అలా నెక్స్ట్ ఏంటంటే ఏవైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాల అంశంపై శాసనాలు చేయాల్సిందిగా పార్లమెంట్ను కోరినప్పుడు, అంటే ఏదైనా 2 లేదా 3 రాష్ట్రాలు
శాసనసభ అంటే ఏవైనా 2 లేదా 3 రాష్ట్రాలు లేదా అంటే అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కానీ రాష్ట్ర జాబితాపై శాసనాలు చేయాల్సిందిగా పార్లమెంట్ని కోరినప్పుడు పార్లమెంట్ని ఇది ఆర్టికల్ 252 ప్రకారం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా రాష్ట్ర జాబితాల అంశం పైన మీరు చట్టం చేయండి అని ఒక 2-3 రాష్ట్రాలు కానీ పార్లమెంట్ని కోరాయంటే ఆ టైంలో కూడా రాష్ట్ర జాబితాల అంశంపై చట్టం చేయొచ్చు. అలాగే అంతర్జాతీయ ఒప్పందాలు ఒడంబడికలు అమలుపరిచిన సందర్భంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్తో మనం నదీ జలాలకు సంబంధించి మనం చట్టం చేసుకునేటప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర జాబితాలు ఏమైనా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర జాబితాలో సవరించాల్సి వచ్చిందనుకో, ఏదైనా చట్టం చేయాల్సి వచ్చిందనుకోండి, ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాలు ఒడంబడికలు అమలుపరిచేటప్పుడు రాష్ట్ర జాబితాలో ఏదైనా అంశం పైన పార్లమెంట్ చట్టం చేయొచ్చు. అదొకటి అంతర్జాతీయ ఒప్పందాలు ఒడంబడికలు ఎగ్జాంపుల్ అది. అంటే లాస్ట్ టైం అయింది కాబట్టి ఒప్పందాలు ఒడంబడికలు అమలుపరిచే సందర్భంలో ఏదైనా రాష్ట్ర జాబితాలో అంశం పైన శాసనం చేయాలి అంటే పార్లమెంటు చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రపతి పాలన సందర్భంలో ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సందర్భంలో కూడా ఆ రాష్ట్రంలో రాష్ట్ర జాబితాలో చట్టం చేయొచ్చు పార్లమెంట్ అంది. ఇది మొత్తం 5 కేసెస్ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రాజ్యాంగం చేత ఇక్కడికి వచ్చేసరికి తెలబడిన కొన్ని మినహాయింపు సందర్భంలో ఇది సెకండ్ ఆప్షన్ అండి. పార్లమెంట్ ఇప్పుడు రాష్ట్ర జాబితాల అంశంపై చట్టం చేయొచ్చు అంటే రాజ్యాంగంచే తెలుపబడిన కొన్ని మినహాయింపు సందర్భాలు. ఆ సందర్భాలు ఏవి అనేవి క్లియర్గా మెన్షన్ చేసాం. మీరు ఇలా కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు యూజ్ ఉంటుందండి. నెక్స్ట్ ఏ సంవత్సరంలో వెట్టి చాకరీ వ్యవస్థ అంటే రద్దయింది అనేది. ఈ వెట్టి చాకరీ వ్యవస్థ ఏంటంటే యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 23లో మనుషులు క్రయ విక్రయాలు, బలవంతపు చాకరీలు, ప్రతిఫలం ఆశించకుండా పని చేయించుకోవడం ఇవన్నీ కూడా ఆర్టికల్ 23 నిషేధిస్తుందండి. ఏంటంటే మనుషుల రవాణా అంటే మనుషుల క్రయ విక్రయాలు నిషేధిస్తుంది ఆర్టికల్ 23. ఎటువంటి విషయాల్ని? మనుషుల క్రయ విక్రయాలు, బలవంతపు చాకరీలు, ప్రతిఫలం ఏది చెల్లించకుండా పని చేయించుకోవడం ఇటువంటి వాటిని. సో దీని ప్రకారం ఏంటంటే దీని అనుగుణంగా 1976లో బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ అని వచ్చిందండి. అంటే ఈ వెట్టి చాకరీ వ్యవస్థ రద్దు, బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ ఇది 1976లో వచ్చింది. సో ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యాంగంలో ఏ అధికరణం కింద అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయవచ్చు అన్నాడండి. ఇది ఆర్టికల్ 23. మనకు అంతర్రాష్ట్ర మండలి గురించి చాలా క్లియర్గా తెలియాలి. అంతర్రాష్ట్ర మండలి ఆర్టికల్ 23 ఫస్ట్ ఆప్షన్. యాక్చువల్లీ అంతర్రాష్ట్ర మండలి ఏం చేస్తుందంటే దీని యొక్క విధి మెయిన్ అంటే ఇది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. దేని కొరకంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత ఏర్పాటు చేయడం, ఇంకా అంటే వాళ్ళ మధ్య సఖ్యత పెంపొందించేందుకు ఈ అంతర్రాష్ట్ర మండలి అనేది యూజ్ఫుల్ అవుతుంది. అంతర్రాష్ట్ర మండలి ఆర్టికల్ 263 ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మండలి ఇచ్చే సలహా కాకపోతే ఈ మండలి ఇచ్చే సలహాలన్నీ కూడా సలహాపూర్వకమే, కంపల్సరీ అమలు చేయాలని ఏం లేదు, జస్ట్ సలహాపూర్వకమే ఇవన్నీ కూడా. ఇది ఈ అంతర్రాష్ట్ర మండలి ఏంటంటే రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవడానికి, కేంద్రానికి రాష్ట్రాల మధ్య కూడా సఖ్యత పెంపొందించుకోవడానికి ఏర్పడతాయి. యాక్చువల్ 1990 నుంచి స్టార్ట్ చేశారు ఇవి ఫామ్ చేయడం అంతర్రాష్ట్ర మండలి. సర్కారియా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 1990 నుంచి స్టార్ట్ అయ్యండి. ఈ మండలిలో చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఉంటాడు చైర్మన్గా. సభ్యుల కింద అన్ని రాష్ట్రాల సీఎంస్ కూడా ఉంటారు. యూనియన్ టెరిటరీస్ ఉంటే వాటికి సీఎంస్ ఉంటే వాటి యొక్క యూనియన్ టెరిటరీస్ సీఎంస్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 6 కేంద్ర మంత్రులని ప్రధానమంత్రి గారు నామినేట్ చేస్తారు. ఇందులో 6 కేంద్ర మంత్రులని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది అంతర్రాష్ట్ర మండలి అనేది. దీని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే రాష్ట్రాల మధ్య సఖ్యత పెంపొందించడానికి, కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత కూడా పెంపొందించడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సర్కారియా కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా 1990లో జనతా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఉన్నాయి. లేటెస్ట్గా కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ అంతర్రాష్ట్ర మండలి అనేది ఏర్పాటు అయింది. నెక్స్ట్ మనం తీసుకుంటే రాజ్యాంగంలో ఏ అధికరణం చట్టబద్ధమైన అధికారంతో తప్ప వేరే విధంగా పన్ను విధించడం కానీ వసూలు చేయడం కానీ చేయరాదు అని పేర్కొంది అంటే ఆర్టికల్ 265 అండి. ఆర్టికల్ 265 ప్రకారం ఏంటంటే నో ట్యాక్స్ షల్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. అంటే చట్టబద్ధమైన అధికారం తప్ప వేరే విధంగా పన్ను విధించడం కానీ వసూలు చేయడం కానీ అథారిటీ ఆఫ్ లా తప్ప అంటే వాళ్ళు తప్ప
వాళ్ళు చెప్పిన విధంగా తప్ప వేరే విధంగా నో ట్యాక్స్ షల్ బి లెవీడ్ అంటే వేయలేరు, విధించలేరు, ఆర్ కలెక్టెడ్ అంటే వసూలు చేయలేరు. నెక్స్ట్ కాగండి, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది. సో ఇది ఫస్ట్ థర్డ్ ఆప్షన్. ఇది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఉన్నారు కన్నా, దీని గురించి ఆల్రెడీ 2 times వచ్చింది. జీతం ఎవరితో సమానంగా ఉంటుంది అంటే ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ కాగ్ గురించి. ఇతని యొక్క జీతం ఏంటంటే భారత అత్యున్నత అంటే ప్రధాన న్యాయమూర్తి అని కాదు, భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తితో సమానంగా ఉంటుందండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతంతో సమానంగా ఉంటుందండి కాగ్ యొక్క జీతం. కాగ్ అధికారి యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క జీతం అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తికి సమానంగా ఉంటుంది. ఇటువంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ఎవ్రీ లైన్ టు లైన్ కూడా అందుకే చదువుకోవాలి. షెడ్యూల్ తెగలు జాతీయ కమిషన్లో చైర్మన్, వైస్ చైర్మన్ కాకుండా ఇంకా ఎంతమంది సభ్యులు ఉంటారు? ఇది మనం ఆల్రెడీ దీని గురించి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది కూడా మనం ఈ షెడ్యూల్ ఎస్టీ కమిషన్లో ఏంటంటే చైర్మన్, వైస్ చైర్మన్ కాకుండా ఇంకా 3 members ఎక్స్ట్రా ఉంటారండి. చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు 3 members. ఇది యాక్చువల్లీ షెడ్యూల్ తెగల కమిషన్ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందండి అంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కలిపి ఒక కమిషన్ ఉండేది. ఎస్టీ కమిషన్ స్పెషల్గా 89th అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో ఆర్టికల్ 338A ప్రకారం ఈ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడింది. దీనిలో చైర్మన్, వైస్ చైర్మన్ కాకుండా ఇంకా 3 members ఉంటారండి. ఇది ఎస్టీ కమిషన్ అనేది 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో ఏర్పడింది. ఆర్టికల్ 338A ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.